సీఎం రేవంత్ రెడ్డికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న రేవంత్ రెడ్డి ఫీజుల నియంత్రణపై ఇప్పటివరకు సమీక్ష చేయలేదన్నారు. నాడు ఎన్నికల ముందు ఇంజనీరింగ్ చదువును ఉచితం చేస్తామని, ప్రతి విద్యార్థికి 5 లక్షలు ఇస్తామని, ప్రభుత్వమే ఫీజులు భరిస్తుందని రేవంత్ హామీ ఇచ్చి మోసం చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతి విద్యార్థికి ఉచితంగా చదివిస్తాం మేము రేపు అధికారంలోకి వస్తే అని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చింది. 5 లక్షలు ఇచ్చి విద్యానిధి పథకాన్ని ప్రతి విద్యార్థి ఉన్నత విద్య చదివే ప్రతి విద్యార్థి కూడా 5 లక్షల రూపాయలు పెట్టి విద్యానిధి పథకాన్ని ప్రవేశపెడతామని చెప్పి అన్ని వర్గాల కోసం పెడతామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ వాటి ఊసే లేదు. అదేవిధంగా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని ఫీజు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. ఏ పేదవాళ్ళు కూడా సొంతంగా కట్టుకోవాల్సిన అవసరం లేకుండా పూర్తి ఫీజును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ అధికారంలోకి వచ్చి 15 ఏళ్ళు దాటిపోయినా కనీసం ఫీజుల నియంత్రణ మీద ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కూడా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించలేదు. ఇవాళ స్కూల్ ఫీజుల విషయంలో అట్లనే ఉంది, ఇవాళ ఇంటర్మీడియట్ విద్యా ఫీజులో అట్నే ఉంది, డిగ్రీ కాలేజీలో అట్నే ఉంది, ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రం ఇక చెప్పుకునే పరిస్థితే లేదు. ఇవాళ టీఏఎఫ్ఆర్స్ కోసం చాలా కాలేజీలు వాళ్ళందరూ రిపోర్ట్లు ఇచ్చారు. మాకు కాలేజీ ఫీజు పెంచాలని చెప్పి ప్రతి కాలేజీ కూడా ఇంజనీరింగ్ కాలేజీ ప్రతి కాలేజీ కూడా దాదాపు 175 కాలేజీలకు పైగా వాళ్ళందరూ కూడా ఇవాళ టీఎఫ్ఆర్స్కి దరఖాస్తు చేసుకున్నారు మా ఫీజులు పెంచాలని చెప్పి. మాకు ఫ్యాకల్టీ రేట్లు పెంచడం, జీతాలు పెంచడం, ఉద్యోగుల జీతాలు పెంచడం, ల్యాబులు పెంచడం చెప్పి రకరకాల అన్ని ఒక కొటేషన్లు ఇచ్చి ఇలా పెంచాలంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలను ఆకట్టుకొని వాళ్ళ సహకారంతో ఇవాళ ఫీజులను 2,30,000 ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజును ఇవాళ 2,60,000 ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజును ఇవాళ 2,40,000 రూపాయలకు పెంచడానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధమైనట్టుగా ఇవాళ మా దృష్టికి వచ్చింది. చాలా ఇంజనీరింగ్ కాలేజీలు పేదవాడు చదువుకోవాలంటేనే ఇవాళ భయపడే పరిస్థితి ఉన్నది. మంచి ర్యాంక్ వచ్చిన విద్యార్థి కూడా 15,000, 20,000, 30,000 ర్యాంక్ వచ్చిన విద్యార్థులు కూడా ఇవాళ ఉన్నత మంచి కాలేజీలో ఒక స్టాండర్డ్ ఉన్న కాలేజీలో చదువుకుందామంటే కూడా పేదవాళ్ళు ఇవాళ చదువుకునే పరిస్థితి లేదు. పోనీ ఆర్డినరీ కాలేజీలో చదువుదామంటే అలా కూడా చదవలేని పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఫీజుల పేరు ఇవాళ భయపెడతా ఉన్నది. దాని మీద ఒక నియంత్రణ లేదు, ఒక సమీక్ష లేదు. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకున్నారు, కానీ ఇంతవరకు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఇవాళ రిజల్ట్ వచ్చింది, వాటి మీద ఒక సమీక్ష నిర్వహిద్దాం, అసలు ఎంత ఫీజు ఉండాలి, ఎంత ఫీజు తగ్గాలి దాని మీద ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయలే. అసలు తనకు తీరిక లేదు. అందాల పోటీల మీద ఉన్న ఆసక్తి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలోని ఫీజుల నియంత్రణ మీద, ఫీజులు తగ్గియాలా దాని మీద, మెరుగైన విద్యను అందించాలన్న దాని మీద ముఖ్యమంత్రి గారికి సోయినట్టుగా ఎక్కడ కనిపిస్తలేదు. ఎప్పుడు నిర్ణయం తీసుకుంటావు, ఎప్పుడు సమీక్ష చేస్తామని చెప్పి వాళ్ళ రాష్ట్రంలోని చాలామంది పేద కుటుంబాలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక దిక్కు ఇంజనీరింగ్ కాలేజీల స్టేట్మెంట్లు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. క్వాలిఫై అయిన విద్యార్థులందరూ ఫోన్ చేసి మా కాలేజీలో చేయను కానీ 10 లక్షలకే డొనేషన్, 15 లక్షల డొనేషన్ చెప్తా అంటే విద్యార్థుల తల్లిదండ్రులందరూ భయపడతా ఉన్నారు.